హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బీఆర్ఎస్ బీజేపీ ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని నాటకాలు ఆడినా చేవెళ్ల పార్లమెంట్లో ఎగిరేది కాంగ్రెస్ జెండాయేనని కేఎల్ఆర్ స్పష్టం చేశారు. జల్పల్లిలో కార్యకర్తల చేరిక సందర్భంగా ఆయన కొద్దిసేపు బిగ్ న్యూస్తో చిట్చాట్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఓటమి పాలు కాక తప్పదు. బీఆర్ఎస్ అయితే అడ్రస్ లేకుండా పోయింది. ఇక బీజేపీయే మాకు పోటీ. బీజేపీ కూడా పోటీ ఉన్నప్పటికీ దారుణమైన స్థితిలో ఓడిపోబోతుందని, తమ పార్టీ అభ్యర్థి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారంటూ కేఎల్ఆర్ బిగ్ న్యూస్తో చిట్చాట్లో మాట్లాడారు. చేరికలు బాగా జరుగుతున్నాయి. విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి? ముఖ్యంగా కేసీఆర్ చేసిన మోసాలు, కేసీఆర్ ఆడిన అబద్ధాల వలన బీఆర్ఎస్ ఈరోజు కొలాప్స్ అయిపోయింది. ఇంకా బీఆర్ఎస్ లేదు అనేది బయట అంత ప్రచారం. ఎవరిని అడిగినా కూడా బీఆర్ఎస్కు ఓటేరికి ఎవరు రెడీ లేరు. కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మంచి మంచి పథకాలు తీసుకురావటం, వచ్చిన 90 రోజులు 100 రోజుల్లోనే 30,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం కానివ్వండి. ప్రతి అమ్మ బస్సులో తిరగండి ఉచితంగా. మీరు మీ తల్లిదారి దగ్గరికి పోతారా, అత్తగారి దగ్గరికి పోతారా, లేదంటే దేవుళ్ళ గుడి దగ్గరికి పోతారా, ఎక్కడ పోయినా సరే, ఎన్నిసార్లు పోయినా సరే మీరు ఫ్రీగా పోయిరండి తల్లి అని చెప్పటం వలన వాళ్ళు లోక జ్ఞానము పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇంట్లో ఉంటే జైల్లో ఉన్నట్టుగానే ఉంటారు, ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వాతావరణానికే పరిమితం అవుతారు. ఫ్రీగా బయటికి వస్తే ఆలోచన విధానమే మారిపోతూ ఉంది. కనుక వాళ్ళ కుటుంబం గొప్ప కుటుంబంగా మారే ఛాన్స్ ఉంది. డాక్రా సంఘాలకు కూడా మనము కోటీశ్వర్లను చేస్తామని మేము ఏదైతే అనౌన్స్ చేసామో వడ్డీ లేని రుణాలతోటి, దాంతో కూడా లేడీస్ చాలా హ్యాపీ ఉన్నారు. తర్వాత వంట వండాలంటే, కందిపప్పు వండాలంటే కోడల్ని అత్త తిట్టేది, పచ్చి పులుసు వెలిసే గ్యాస్ అయిపోతుంది 1,200 రూపాయలని, అంత ఘోరమైన పరిస్థితికి తీసుకుపోయాడు మోడీ. కనుక దాన్ని మేము 500కి తగ్గించడం కానీ, లేదు ఇప్పుడు ఫ్యాన్ లేనిది ఇల్లే నడవట్లేదు కనుక కరెంటు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వటం కానీ, బస్సు ఉచితం కానీ, ఇవి చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మేము రేషన్ షాపులలో కూడా ఒట్టి దొడ్డు బియ్యం కాదు, మంచి బియ్యం ఇస్తాం. తర్వాత ఇదివరకు కాంగ్రెస్ హామీలో 9 వస్తువులు ఏవైతే ఇస్తుంటామో అవన్నీ కూడా మేము రేషన్ షాపులలో తీసుకొచ్చి బీద ప్రజలను ఆదుకోవాలని కాంగ్రెస్ ఆలోచన ఉందనేది అందరికీ తెలిసిపోయింది. కనుక ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గవర్నమెంట్ స్టేబుల్గా ఉండాలన్నా, తర్వాత ఈ పథకాలన్నీ కంప్లీట్గా ఇంప్లిమెంట్ కావాలన్నా కాంగ్రెస్ని గెలిపియాలన్న ఆలోచన స్ట్రాంగ్గా ప్రజల్లో. ప్రధాన పోటీ ఎవరితోంది మీకు? బీఆర్ఎస్ చచ్చిపోయింది, ఇంక ఉన్నది ఏంది బీజేపీ తోటి. మా కేసీఆర్ సభ తర్వాత కూడా మార్పు రాలేదా? ఇంకా చెడిపోయింది నేను అనుకుంటున్నాను. ఓకే, మరి మోదీ గ్యారంటీ, మోదీ మేనియా చాలా ప్రభావం ఎక్కువ ఉంది. ముఖ్యంగా మోదీ టీవీలలో, పేపర్లలో అన్ని పేపర్లు కొనేసి, అన్ని టీవీలు కొనేసి ఆయన బొమ్మ తప్ప వేరేది కనబడకుండా చేసి, తర్వాత మిగతా పార్టీలను అందరినీ సిబిఐ, ఈడీలు, బీడీలు అని పెట్టేసి వాళ్ళందరినీ భయపెట్టించేసి, అందరినీ తొక్కేసి, గవర్నమెంట్లు కూలగొట్టి, అన్ని ఒక్కటి కూడా ఒక విలువలతో కూడుకున్న విధంగా నడుస్తలేడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. కనుక బీజేపీని కూడా ఓడగొట్టాలనే ఆలోచన ఉంది. కాంగ్రెస్ని గెలిపిస్తేనే మంచి జరుగుతుంది అనేది ప్రతి దగ్గర ఉంది. మరీ ముఖ్యంగా మైనారిటీ సోదరులను మాత్రం ఈ భారతదేశం సెక్యులర్గా ఉండాలంటే, ఈ రాజ్యాంగం రక్షించబడాలంటే ఈ బీజేపీ వద్దు అనేది కాన్సెప్ట్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. బీఆర్ఎస్ అప్పుడు సరే ప్రభుత్వం ఉండే అనే ఆలోచనతో చేయటం జరిగింది. కానీ నిజం ఆయన కూడా మమ్మల్ని అందరినీ కనబడకుండా చేసి కేసీఆర్ఏ అనే మాన్యువల్కి తీసుకుపోయాడు. కనుక అట్లా అయింది. ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇస్తాడు, మోసం చేసిండు. తర్వాత ఈ బీజేపీ వస్తే ముస్లింలకు ఉన్నది రిజర్వేషన్లు పీకేస్తామంటారు. మేము అట్లీస్ట్ కాంగ్రెస్ హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో మేము 4% వీళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చాం. కనుక ఈ బీదోళ్ళను ఆదుకునే ఆలోచన కాంగ్రెస్కే ఉంది అని మైనారిటీ సోదరులలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈసారి మైనారిటీ క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, జైన్లు కానీ, ఇతరత్ర ఎవ్వరు కూడా అందరం కలిసి ఉందాం, అందరం మనుషులమే, మనం అందరం భారతీయులమే, కలిసిమెలిసి ఉందాము అనే కాన్సెప్ట్లోనే ఉన్నారు. బీజేపీ విభజిద్దాం, పాలిద్దాం అనే ఆలోచనలో ఉంది. కనుక అందరం కలిసి ఉందాం అనేది అందరికి ఇష్టం ఉంది. కనుక అందరూ మా వైపుకే తిరుగుతాం. కొన్ని చోట్ల మీ క్యాండిడేట్కు నిరసన వ్యక్తం అవుతుంది మీ పార్టీ నుంచే. ఈరోజు తాజా సంఘటన పేట్ బషీరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొత్త పాత కొంచెం ఫ్రిక్షన్ ఉంటుంది ఈడ కూడా. అందుకే నేను అన్ని మండలాలల్లో ఆత్మీయ సమ్మేళనం అని పెట్టా. కొత్త లేదు, పాత లేదు, గ్రూపులు లేవు, అందరం కౌగలించుకుందాం, కలిసి ఉందాం, కాంగ్రెస్ని గెలిపిద్దాం అని. అందుకే నేను అన్ని
నా దగ్గర ఉన్న 8 క్లస్టర్లలో ఏది 2 జిహెచ్ఎంసీ కానీ 2 కార్పొరేషన్లు కానీ 2 మండలాలు కానీ 2 మున్సిపాలిటీ కానీ అంతటా ఆత్మీయ సమ్మేళనం పెట్టా. కారణం ఏంది? కొత్త పాత దగ్గర ఫ్రిక్షన్ వస్తుంది. సరే. ఆ ఫ్రిక్షన్ కొంచెం ఉంటది. నేను కూడా ఇదివరకు రియాక్ట్ అయినోన్నే. నేను కూడా మొన్న కూడా అన్న డోర్లు తెరుస్తామంటే అవును. మరి వాళ్ళందరూ వచ్చి కూర్చుంటే మేము చేస్తాం కదా అని నేను ఏదైతే అన్నానో అది ప్రతి ఊర్లో ఆ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ క్యాండిడేట్ అవతల పార్టీ నుంచి రావటం, తర్వాత ఆయన ఫాలోవర్లు అందరూ మన పార్టీలకు రావాలనుకోవటం, వాళ్ళు వస్తే నా గతి ఏందని ప్రతి కార్యకర్త అనుకోవటం వల్ల కొంచెం ఫ్రిక్షన్ ఉంది. కానీ నేను క్లియర్గా అందరికీ నచ్చజెప్తున్నాను, మెచ్చుటట్టుగా చేస్తున్నాను. సమాన గౌరవము, మిమ్మల్ని కొత్తగా వచ్చిన వాళ్ళని పైకి లేపి మిమ్మల్ని కిందికి తొక్కటం అనేది జరగదు. మీరే ఉంటారు, మీ పక్కకు వాళ్ళు ఉంటారు. వాళ్ళని మీరు మీకంటే కిందికి కూడా ఆలోచించకండి, మీకంటే పెద్ద కూడా ఆలోచించకండి, మనం అందరం సమానము అనే ఆలోచించండి అని అందరికి ప్రచారం చేస్తూ ఉన్న కనుక ఇది 2-3 రోజుల లోపల ఆ ఫ్రిక్షన్ నార్మల్ అయిపోతుంది. చివరగా బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు, పక్కన పెడదాం. కానీ మీ పార్టీలోనే బీజేపీకి అదృష్ట మిత్రులు ఉన్నారని బీజేపీ వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. ఇంకా అది టీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ వాళ్ళు టచ్లో ఉన్నారు, బీజేపీ వాడు అంటాడు టచ్లో ఉన్నారు. అంటే చేవెళ్ళ వరకు వస్తే మీ మా దగ్గర అదేవడని ఉంటే ఒకటి మాట్లాడుతున్నది. కానీ మా దగ్గర కాంగ్రెస్లో ఇప్పుడున్న పరిస్థితిలో అందరూ ఫెరోషియస్గా పనిచేద్దాం, మనం కాంగ్రెస్ని గెలిపించేద్దాం అన్న ఆలోచన ఉంది తప్ప ఏ లీడరు ఎవరైనా అటు ఇటు ఆలోచిస్తే కూడా జనం వినే పరిస్థితిలో లేరు. కనుక ప్రభుత్వం లేనప్పుడు ఎవడైనా కొంచెం అటో ఇటో ఆలోచించుంటారు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కనుక, మాకు ఇంటెలిజెన్స్ ఉంది కనుక, మా పార్టీకి వ్యతిరేకం చేసేట వాడిని మేము సెకండ్లో గుర్తుపట్టగలం కనుక పార్టీల నుంచి తండెల కొట్టేస్తాం. గతంలో మీకు అనుభవం ఉంది, మీ పార్టీ వాళ్ళే మీకు హ్యాండ్ ఇచ్చారు. అది నేను అన్ను అప్పుడున్న పరిస్థితి నేను అనగలుగుతా కదా, ఉన్నమాట వాస్తవం. అప్పుడు మా గవర్నమెంట్ లేదు కదా, అప్పుడు మా గవర్నమెంట్ లేదు కనుక కొన్నిసార్లు రకరకాల కారణాల వలన కొందరు అటు ఇటు చేసి ఉండొచ్చు కాక. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కానీ మేము ఏ పథకాలైనా అన్నీ మా ఇందిరమ్మ కమిటీల ద్వారానే మేము చేయాలనుకుంటున్నాం. తర్వాత ఆఫీసులకు పోవాల్సిన అవసరం లేని వ్యవస్థ తేవాలనుకుంటున్నాం. అంటే మీ ఇంటికే వస్తాము, మీ సమస్య చెప్పండి, రేషన్ కార్డు లేదా, కరెంటు లేదా, లైట్ లేదా, పర్మిషన్ లేదా, మోరు లేదా, రోడ్ లేదా, మీకు ఏం కష్టం ఉందో చెప్పు, నీ పాస్బుక్ తప్పు పడిందా, నువ్వు ఏ ఆఫీస్కి పో, మన మనిషి మీ ఇంటికి వస్తాడు. మీ ఇంటికి వచ్చింది కూడా చెప్తాడు, 7 రోజుల లోపల నీ సమస్య తీర్చి నీకు 1 పైసా ఖర్చు లేకుండా నీకు చేసి పెడతా అని. సమస్యలు లేని మనిషి కుటుంబం ఈ రాష్ట్రం చేయాలనేది మా ఆలోచన. ఎవరు కూడా పొలిటీషియన్ ఇంటికో ఆఫీసర్ ఇంటికో ఆఫీసర్ దగ్గరకో పోవాల్సిన వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా నేను చెప్తున్నా, నా దగ్గరికి ఎవరైనా వస్తున్నారంటే మీరు ఆఫీసర్లు పనిచేస్తలేనట్టు లెక్క. మీరు ఆఫీసర్లు అంటూ పనిచేస్తే వీళ్ళు ఈ కష్టం ఉందని నా దగ్గరికి ఎట్లా వస్తారు, నా దగ్గరికి వచ్చారంటే మీరు పని చేయనట్టే లెక్క అని కూడా నేను క్లియర్గా ఆఫీసర్లకు చెప్పడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోగానే ఇందిరమ్మ కమిటీలు ఏవైతే వేస్తున్నామో మీ ఇంటికి వచ్చి మీ పనులు మేము చేసి పెడతాం. ఆ కాన్సెప్ట్లో మేము ముందుకు పోతున్నాం కనుక అందరూ నమ్మవలసిందిగా నేను కోరుతున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్, మీరు విజయం. థ్యాంక్ యూ.